పని స్పీడ్‌గా చేయండి. కానీ జాగ్రత్తగా చేయండి. నిన్న వీడియోలో చెప్పా గదా! మేము అక్కడికి చాలా వరకు జాగ్రత్తగానే చూసుకున్నాము. కాకపోతే ఏం చేస్తాం, ఆ రోజు టైం బ్యాడ్ అట్లా అయిపోయింది. ఆ రోజు అలా జరిగిందని చెప్పి వీడియో పోస్ట్ చేశారు కదా! ఈ రోజు వచ్చేసరికి నా పొరపాటు, నా తొందరపాటు వల్లే ఈ కుర్రోడికి దెబ్బ అయితే తగిలింది. అందరికీ ఇంకో విషయం, పని దగ్గర మేస్త్రి ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా పని చేస్తారని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే రీల్స్ అయితే చేస్తున్నారు. కింద వాటికొచ్చే కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. అన్న వాళ్ళేదో సరదాగా రీల్స్ అయితే చేస్తున్నారు. అలా నిజంగానే జరిగితే మేస్త్రి పని దగ్గర నుంచి రెండో రోజే గెంటేస్తాడన్న. మేస్త్రీలని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు ఎన్నో కక్క మొక్కలు తింటే గానీ ఆ స్టేజ్ వరకు వచ్చి ఉండరు. నాలాంటి వాళ్ళని, వాళ్ళలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తే గానీ ఆ స్టేజ్కి రారు. మేస్త్రికి పని చూడంగానే అర్థమైపోయింది, పని ఎవరు చేయగలిగింది, ఎవరు చేయలేదని చెప్పేసి. నాకు నా పొరపాటు అని చెప్పాను కదా, నా తొందరపాటు వల్లే అది ఆ కుర్రోడి కాలుకి దెబ్బ అయితే తగిలింది. హెడ్ బోర్డు చాలా వెయిట్ ఉంది, కాళ్ళ మీద వేసుకుంటారని చెప్పి కొంచెం స్పీడ్ గా అయితే తిరగమని చెప్పాను. ఆ తొందరలో ఆ కుర్రోడు వెనకాల ఉన్న పైపులు అయితే చూసుకోలేదు. పాపం కాలుకి అయితే దెబ్బ తగిలింది. తిరగాలి అది ఎదురు రావాలి తొందరగా స్పీడు. ఓహో అబ్బా బాధ నగరు